మీరు ప్రో బీజేపీయా? లేకపోతే యాంటీ బీజేపీయా? కూటమి ధర్మం ఏదైతే ఉందో, కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీతో కలిసి ఉన్నా గానీ టీడీపీ ముస్లిం సమాజానికి ఎక్కడా కూడాను హాని చెయ్యదు అని చెప్పేసి. హ్మ్. ఐ హావ్ సపోర్టెడ్ టీడీపీ, టీడీపీ సుప్రీమో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని చాలా స్పష్టంగా సపోర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సపోర్ట్ చేయడం జరిగింది మీరు? ముస్లింలుకి ఎటువంటి ఇబ్బంది జరగదు హ్మ్. బీజేపీతో కలిసినా కానీ. 2014 నుంచి 2018 వరకు ఆల్రెడీ వాజ్ విత్ బీజేపీ అలయన్స్ గవర్నమెంటే ఉంది. హ్మ్. అట్ దట్ టైమ్ ఆల్సో దెర్ వాజ్ నథింగ్, నో ఇష్యూస్. కాబట్టి నథింగ్ టు వరీ, వీ హ్యావ్ టు సపోర్ట్ అని చెప్పేసి సపోర్ట్ చేసాము. రీసెంట్‌గా పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ పాస్ చేయడం జరిగింది. ఎవరికి సపోర్ట్ చేసింది అప్పుడు? పార్లమెంట్లో వక్ఫ్ బిల్ అనేది ఉమ్మీద్ చట్టం. వక్ఫ్ బిల్ అనేది ఉమ్మీద్ అంటారు దాన్ని. ఆ ఉమ్మీద్ చట్టం అనేది పాస్ అంటే అయింది. ఎన్డీఏ కూటమి ఎటు పక్షాన ఇప్పుడు నిలబడింది దీంట్లో అంటారు ఎన్డీఏ చంద్రబాబు కూటమి నాయుడు చాలా గారు. స్పష్టంగా ఉమ్మీద్ చట్టానికి, కాకపోతే దాంట్లో కొన్ని ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అమెండ్మెంట్సే. హ్మ్. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చిందో, ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్ వేరు, దాని తర్వాత అమెండ్ చేసినటువంటి బిల్లు వేరు, చట్టరూపం దాల్చినటువంటి బిల్లు వేరు. హ్మ్. దాంట్లో అన్నీ కూడాను అమెండ్మెంట్స్ చేయించినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలను ఆయన జోక్యం చేసుకొని, ఆయన మాట్లాడి, ఆయనే స్వయాన లెటర్ రాసి ఈ అంశాలను, ఈ సెక్షన్లను తీసివేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనుకున్నానో అదే జరిగింది. ఈ రోజున భారతదేశంలో సనాతన ధర్మాన్ని చాలా స్పష్టంగా రీప్రజెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అదే కూటమితో ఉన్నారు. భారతదేశంలో ఉన్న ముస్లిం కావచ్చు, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా మీరు